ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో చేపట్టిన అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లకు 26,000 వేతనం పెంచాలని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలని, అంగన్వాడీలను స్కూళ్లలో కలపడం ఆపాలి. రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్స్ కి ప్రమోషన్స్ ఇవ్వాలి. పీఆర్సీని రద్దు చేయాలి. యాప్ల భారం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి బి గోవర్ధనమ్మ, టౌన్ సెక్రటరీ తాలూకా అధ్యక్షురాలు బి పద్మా నాగేశ్వరమ్మ, ఎస్ నాగలక్ష్మి, సెక్రటరీ వెంకటలక్ష్మి, సిఐటియు రాముడు, ఏఐటియుసి తిమ్మగురుడు, ఐఎఫ్టియు కె ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీరాలు దొడ్డి కాజా, బంధెన వాట్స్ తాయన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ మరియు హెల్పర్స్ నిరాహార దీక్ష 5వ రోజు చేరింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రప్పుడు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి తిరోగమన దిశగా ప్రయాణిస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించక, అదేవిధంగా అంగన్వాడీలని ఒక చోట మెర్చి చేసి పౌష్టికాహారం సరిగా అందించక, నానా విధాలుగా అంగన్వాడీ వాళ్ళపైన లేనివి లేకపోయినవి అన్ని విధాలుగా ప్రతిరోజు ఎవరో రావడం, అంగన్వాడీ ఇన్స్పెక్షన్ అనడం, వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేయడం, ఇది చాలా మనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు 26,000 రూపాయలు పెంచాలి, జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చి 50% వాళ్ళకి నెలసరి వాళ్ళ జీతంలో 50% పెన్షన్ అందించాలని, గ్రాట్యుటీ అవన్నీ చెల్లించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం. కె లక్ష్మీనారాయణ రెడ్డి, బీసీసీ జనరల్ సెక్రటరీ, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్.